Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. దేశం మొత్తం ఇకపై అణు విద్యుత్ పైన నడవబోతుందా? ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలో రాబోయే రోజుల్లో కొత్త శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తలుస్తోంది. అందులో భాగంగానే అణు విద్యుత్ పైన స్పెషల్ ఫోకస్ పెడుతుంది. ఒక్కసారి ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత పశ్చిమాసియా సంక్షోభం భారతదేశాన్ని ఏ విధంగా కుదిపేసిందో చూస్తే ఈ అణు విద్యుత్ ఆవశ్యకత ఏంటో అర్థమవుతుంది. దానిపైన పెడుతున్నటువంటి ఫోకస్ ఏంటి, ఎంతవరకు భారతదేశం ఈ రంగంలో విజయం సాధించేటువంటి అవకాశం ఉంది, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ సంక్షోభం, ఫ్యూయల్ ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూయల్స్, ఈ శిలాజ ఇంధనాలుగా వస్తున్నటువంటి వాటిపైన యుద్ధం వచ్చిన ఎఫెక్ట్, తర్వాత పరిణామాలు, ఇవన్నీ చూస్తే అందరిలో ఒక ఆందోళన ఉంది. ఎప్పుడైనా అంటే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మన దేశం మనం ప్రశాంతంగా బతకొచ్చు అనుకోవడానికి అవకాశం లేదు, అన్నీ ఇంటర్లింక్డ్. సో ఏంటి మన ఇంధన రంగంలో కానీ విద్యుత్ రంగంలో కానీ భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? సార్ కేశవ్ గారు, భారతదేశ అణు శాస్త్ర సాంకేతిక రంగంలో మొన్న ఏప్రిల్ 6వ తారీఖు 2026న ఒక అద్భుతాన్ని, ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక అద్భుతమైన రోజుగా భారతీయులు మనమందరం చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన సమ్మర్ లో ఉన్నామండి, మనకు పవర్ కట్స్ ఉన్నాయి, అలాగే యూనిట్ కూడా 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది. ఫర్ సపోజ్ మనకు పవర్ కట్టే లేదు, యూనిట్ కూడా రూపాయన్నరకే, నువ్వు ఎంత వాడుకున్నా అంత వాడుకో. అలాగే ఇండస్ట్రీస్ కూడా నీకు ఎంత కావాలంటే అంత, యూనిట్ రూపాయి లేకపోతే రూపాయన్నరే నీకు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అద్భుతంగా దేశం అభివృద్ధి చెందుతుంది కదా. ఇండస్ట్రీస్, బోల్డ్ ఇండస్ట్రీస్, నీకు పవర్ నీకు ఎంత కావాలంటే అంత వాడుకో. అక్షయ పాత్ర లాగా, ఒక విద్యుత్ అక్షయ పాత్ర అంటే ఒక దాంట్లో ఒక మనం ఏదైనా పోసి పాయసం ఏదైనా పోసి వాళ్ళకి ఇస్తా ఉంటే అది తరగనే తరగదు, అలాగే ఉంటది, ఎంత పోసినా తరగదు. అలాగే అణు విద్యుత్ కూడా నీకు తరగనంత అణు విద్యుత్ నీ చేతుల్లో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటది. అలాంటి అద్భుతమైన రోజు భారతదేశంలో ఆవిష్కరింపబడడానికి ఇంకొక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాం. మొన్న ఏప్రిల్ 6వ తారీఖు ఒక ఆ అడుగుకి గట్టి పునాది పడింది. ఇంకొక స్టెప్ మాత్రమే, మహా అయితే ఒక 10 ఏళ్లలో మనం ఆ స్థాయి చేరుకుంటాం. ఇప్పుడు ఈ రోజు కేశవ్ గారు, మనకు విద్యుత్ కావాలంటే బొగ్గు మండించేసి, ఇప్పుడు మనకు విజయవాడలో కావచ్చు లేకపోతే వేరే రామగుండం కావచ్చు, బొగ్గును తీసుకొస్తున్నాం భూగర్భం నుంచి, దాన్ని మండించి దాని నుంచి విద్యుత్ చేస్తున్నాం. అలాగే జల విద్యుత్, డ్యాములు కడుతున్నాం, వాటర్ నుంచి తీసుకొస్తున్నాం. అలాగే సోలార్ ఉంది, అలాగే మనకి విండ్ ఉంది. ఇప్పుడు బొగ్గు ఆధారిత పరిశ్రమల వల్ల ఏమవుతుందంటే మొత్తం విపరీతమైన కాలుష్యం అవుతుంది కదా. అలాగే భూలో ఉన్నటువంటి గనులన్నీ తువ్వేస్తున్నాం కదా, దీనివల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్తుంది కదా. అలాగే డ్యాములు, వాటర్ పెద్ద డ్యాములు కట్టడం వలన అనేకమైనటువంటి ఎకరాలు మునిగిపోతున్నాయి, అలాగే ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో ఇటువంటి ఏ ఇబ్బందులు లేకుండా అణు విద్యుత్ అన్నది ఎటువంటి కాలుష్యం లేకుండా చక్కగా మనకి జనరేట్ చేసేది అణు విద్యుత్. అయితే అణు విద్యుత్కి కావాల్సినటువంటి ముడి పదార్థము యురేనియం 238 కేశవ్ గారు. అయితే దీన్ని యురేనియం 238 నిల్వలు భారతదేశంలో అతి స్వల్పం, 1% అటు ఇటుగా అంతే ప్రపంచంలో పోలిస్తే. మనం ఈ యొక్క ఇంధనాన్ని ఈ అమెరికా, రష్యా, కెనడా, కజకిస్తాన్, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు మన భారతదేశంలో 22 అణు విద్యుత్ కర్మాగారాలు ఉన్నాయి. అయితే దీనికి ఇంధనాన్ని ఆయా దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. అయితే దీనివల్ల సమస్య ఏమొస్తుందంటే, ఆయా దేశాలు ఆపేశారనుకోండి ఇంధనం, మనకి ఇంకా పవర్ జనరేషన్ జరగదు అక్కడ. మన దేశంలో ఈ రోజు 22 ఈ అణు విద్యుత్ కర్మాగారాలు ఉన్నాయి. అయితే దీన్ని మనకు భారతదేశంలో అత్యధికంగా ఉంది థోరియం నిల్వలు ఉన్నాయి. సో అందుకనే 1950 దశకంలో భారతదేశ అణు రంగానికి పితామహుడు అయినటువంటి హోమీ బాబా గారు ఒక 3 దశల విధానాన్ని ఆవిష్కరించారు. మొదటి దశ ఏంటంటే, ఏదైతే మనం ఇప్పుడున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్, అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి చూసారా, దానికి ఇంధనం U38 బయట దిగుమతి చేసుకుంటాం, తీసుకుని విద్యుత్ తయారు చేస్తాం. విద్యుత్తుతో పాటు వ్యర్థాలుగా ప్లూటోనియం వస్తుంది. ఆ ప్లూటోనియం మనం జాగ్రత్త చేసుకోవాలి. ఆ ప్లూటోనియం రేడియో యాక్టివ్, దానివల్ల ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు దశ 2 ఏంటంటే, స్టేజ్ 2 వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ప్లూటోనియం ని మళ్ళీ యురేనియం 238 తో దాన్ని కలుపుతాం. దాని అవుట్పుట్ గా విద్యుత్ వస్తుంది, అలాగే ఇంకా ప్లూటోనియం వస్తుంది, అలాగే యురేనియం 233 వస్తుంది.
అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏంటంటే మన కారులో 50 లీటర్లు డీజిల్ కొట్టించాం అనుకోండి, పొగ బదులు 70 లీటర్లు డీజిల్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటది? ఓకే. అలా అనమాట. ఈ రెండవ దశలో ప్లూటోనియం వాడేది 1 గ్రామ్ అయితే అవుట్పుట్ 2 గ్రాములు వస్తుంది ప్లూటోనియం. ఓకే. ఇప్పుడు మనం సాధించింది ఏప్రిల్ 6వ తారీఖు సాధించింది అది ఏంటి? మనం వాడుతున్నట్టు ప్లూటోనియం కన్నా ఎక్కువ ప్లూటోనియం వస్తుంది, యురేనియం 233 వస్తుంది, అలాగే విద్యుత్ కూడా వస్తుంది 500 మెగావాట్లు ప్లూటోనియం వస్తుంది. అలాగే దీనికి యురేనియం 238 కూడా మనం కొంత దిగుమతి చేసుకుని వాడుకోవాలి. అయితే మూడో దశ అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే థోరియం ని ఏదైతే రెండో దశలో అవుట్పుట్ గా వచ్చినటువంటి వ్యర్థంగా వచ్చినటువంటి యురేనియం 233ని థోరియంతో కలుపుతారు. థోరియంతో కలిపితే అప్పుడు అది విద్యుత్, చాలా విద్యుత్ వస్తుంది, అలాగే వ్యర్థాలుగా మళ్ళీ యురేనియం 233 వస్తుంది. అంటే ఆ వ్యర్థంగా వచ్చిన యురేనియం 233 మళ్ళీ థోరియంతో కలుపుతాం, మళ్ళీ వ్యర్థంగా యురేనియం 233, అలా సైకిల్ కి వెళ్తారండి, ఒక చైన్ కి వెళ్ళిపోతా ఉంటది. దీనిలో గొప్పతనం ఏంటంటే థోరియం నిల్వలు భారతదేశంలో ఎప్పుడు ముప్పటిగా 25% ప్రపంచంలో ఉన్న థోరియం భారతదేశంలో ఉన్నాయి. కాకినాడ సముద్ర తీరంలో ఉన్నాయి, విశాఖ తీరంలో ఉన్నాయి, కేరళ తీరంలో ఉన్నాయి, ఒడిశా సముద్ర తీరంలో ఉన్నాయి. మనకు కావాల్సిన థోరియం ఉంది, ఎవరి మీద ఆధారపడలేదు. అందుకని ఆ మూడవ దశ చేరుకుంటే స్వయం సమృద్ధ భారతం, స్వయం సమృద్ధి ఎంత విద్యుత్ కావాలంటే అంత విద్యుత్ మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అణు విద్యుత్ అన్నా కానీ, యురేనియం అన్నా కానీ, యురేనియం ఎక్స్కవేషన్స్ అన్నా కానీ ఒక రకమైనటువంటి భయం ఉంది, ఆందోళన ఉంది, రేడియేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పనే వ్యతిరేకతలు ఉన్నాయి. అణు విద్యుత్ విషయంలో అటువంటి ప్రతికూలతలు ఏమి లేవంటారా? అంటే థోరియం కి దానికి ఉన్నటువంటి ప్రతికూలత చాలా తక్కువ అండి, అతి స్వల్పం. థోరియం ఏదైతే మూడో దశ చెప్పని చూసారా, మూడో దశలో వాడేది ఆ యొక్క థోరియము యురేనియం 233 వాడతారు. ఇది అంత రేడియో యాక్టివ్ కాదు, ఇది లిమిటెడ్. అలాగే విద్యుత్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఎప్పుడైతే ఆ థర్డ్ స్టేజ్ కి వెళ్ళిపోతామో ఆ యొక్క ఆటోమోడ్ డ్రైవ్ ఎలా ఉంటే దానిపైన చేసుకుంటుంది కదా, అలాగే ఒక్కసారి అది థోరియం రియాక్టర్ ఇప్పుడు మనం కలుపుకోవాలి, ఆవిష్కరణ చేయాలి. దానికి కొంత 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. ఆవిష్కరణ జరిగిపోతే అటువంటి థోరియం రియాక్టర్స్ భారతదేశం నలుమూలలు పెట్టుకోవచ్చు. ఎంత విద్యుత్ కాలం ఒక్కసారి పెడితే ఒక 200 ఏళ్ళు 300 ఏళ్ళు తిరుగుతూనే ఉంటది, అలా ఎవరు చూడక తిరుగుతూనే ఉంటది. సేఫ్టీ కూడా ఎక్కువే అనమాట. సో అందుకని థోరియం నిల్వలు కూడా మనకి ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఆ స్టేజ్ కి వెళ్లే విధంగా ఒక గట్టి పునాది మొన్న ఏప్రిల్ 6వ తారీఖు పడింది. దానికి కూడా ఆవిష్కరణ అనేక దశాబ్దాలకు పనిచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చాక దానికి ఏదైతే శాస్త్రవేత్తల కల్పకంలో శాస్త్రవేత్తలు దీని దశాబ్దాలకు పనిచేస్తారు, వాళ్ళకి కావాల్సిన నిధులు కావచ్చు, వనరులు కావచ్చు సమకూర్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత సంవత్సరం కూడా కల్పకంకి వెళ్లి చూశారు కూడా ఎలా చేస్తున్నారు ఏంటని కలుపుకొని వాళ్ళతో మాట్లాడి కూడా రావడం జరిగింది. ఇది ఒక గొప్ప ఆవిష్కరణ. మన దేశ శాస్త్రవేత్తల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మెచ్చుకోవాలి. అలాగే మూడో దశ కూడా త్వరగా కలుపుకునే విధంగా మన శాస్త్రవేత్తలకు అండదండగా నిలబడితే భారతదేశం ఇంకా స్వయం సమృద్ధి విద్యుత్ అణు విద్యుత్తులో అక్షయ పాత్ర పొందినట్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీన్ హైడ్రోజన్ అంటారు, గ్రీన్ అమోనియా అంటారు, ఇలా కొత్త కొత్త ఎనర్జీ సోర్సెస్ వస్తున్నాయి. విండ్ పవర్, సోలార్ పవర్, వీటన్నిటిని ఉపయోగిస్తున్నారు. ఇన్ని ఆప్షన్స్ ఉన్న నేపథ్యంలో అణు విద్యుత్ వస్తే వీటన్నిటికంటే బెటర్మెంట్ ఉంటుందా? కానీ ఈ రీసెర్చ్కి సంబంధించి కానీ, రేడియో యాక్టివిటీకి సంబంధించినటువంటి అంశాల విషయంలో కానీ ప్రతికూలత ఏమి రాదా? ఈ యొక్క థోరియం రియాక్టర్లు దీనివల్ల అంత ప్రతికూలత ఉండదండి. విద్యుత్ ఇప్పుడు ఈ రోజు మీరు మన అంటే హైడ్రోజన్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. హైడ్రోజన్ కూడా అది పర్యావరణాన్ని డిస్టర్బ్ చేసేది కాదు. అది వాటర్ H2O నుంచి వాటర్ నుంచి తీసి హైడ్రోజన్ విడిగా తీసి ఇంధనంగా వాడతాం. అలాగే దీనికి కూడా విద్యుత్ గా వాడతాం. దీన్ని కూడా అంతే, అలా విద్యుత్ గా వాడతాం. మనకి ఒక దేశం ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశానికి కావాల్సింది ముందు ఇంధన భద్రత కావాలి. మనకి ఇంధన భద్రత లేదనుకోండి అభివృద్ధి ఏ రకంగా సాధించగలుగుతాం? అది ఇంపాసిబుల్ కదా. ఇంధన భద్రతకి గట్టి పునాది అది కూడా పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా, పర్యావరణాన్ని ప్రతికూలం చేయకుండా, పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా ఇది గ్లోబల్ టెంపరేచర్ ని, గ్లోబల్ వార్మింగ్ పెంచకుండా ఆ యొక్క లిమిట్స్ లో ఉంటూ మనం ఇంధన భద్రతని కల్పించుకునే విధంగా అనేక మార్గాలు అన్వేషిస్తున్నాం. దానిలో సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, లేకపోతే ఈ థోరియం రియాక్టర్ బేస్డ్ అణు విద్యుత్ కావచ్చు. ఇవన్నీ ఏదైతే మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్తున్నామో ఆ రకంగా ఈ యొక్క కొత్త ఆవిష్కరణ అణు విద్యుత్తులో ఏది కొత్త ఆవిష్కరణ చేశారో మరో మూడో దశ గట్టి అడుగు తొందరగా ఆవిష్కరణ చేస్తే ఇంకా ఇదేంటి భారతదేశం సాధించిన ఈ విజయం అండి, స్టేజ్ 2 విజయం. ఏదో ప్రపంచంలో రష్యా తప్పితే ఇంకెవరు సాధించలేదు. ఈ రెండో స్టేజ్ లో ఏదైతే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే మనం కనుగొని క్రిటికాలిటీకి రీచ్ అయ్యామో
ఇది ప్రపంచ దేశాల్లో అమెరికా ట్రై చేసింది, విఫలం చెందింది. జపాన్ ట్రై చేసింది, విఫలం చెందింది. చైనా విఫలం చెందింది. కేవలం రష్యా మాత్రం సక్సెస్ అయింది. ప్రపంచ దేశాల్లో రష్యా తర్వాత ఆ యొక్క స్థాయిని సాధించగలిగింది భారతదేశం మాత్రమే. అందుకని ప్రపంచ దేశం మొత్తం ఈ రోజు యుద్ధం, ఇరాన్ లో అణుబాంబు వేస్తారా, లేకపోతే ఏం చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యురేనియం ని తీసుకెళ్తారా అన్నది జరుగుతున్న తరుణంలో భారతదేశం సాధించే విజయాన్ని చూసి ప్రపంచం మొత్తం అవాక్ అవుతుంది. భారతదేశం ఇంత ఇదిగా సాధించగలిగిందా, ఎవరు చేయలేంది రష్యా తర్వాత చేయగలిగింది కేవలం భారతదేశం అనే ఒక ఆశ్చర్యకరంగా ప్రపంచ దేశాలు మన వైపు చూస్తారని తప్పనిసరిగా రానున్న రోజుల్లో స్టేజ్ 3 మూడో దశ ఏదో ఉందో అది మనం త్వరగా చేరుకోవాలి. తద్వారా భారతదేశం 2047 కల్లా సుసంపన్నమైన దేశం, స్వయం సమృద్ధమైన దేశం, వికసిత సంకల్ప యాత్రతో మనం ఏదైతే ముందుకెళ్తాం అది సాకారం చేయడానికి ఇది ఒక గట్టి పునాది పడిందండి. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అణు విద్యుత్ విషయంలో సాధించినటువంటి ప్రగతి, ముఖ్యంగా కల్పకం అణు విద్యుత్ ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రయోగాలు రాబోయేటువంటి రోజుల్లో కొత్త ఆవిష్కరణలకు పునాది కాబోతున్నాయి. 3వ స్టేజ్ దాటిన తర్వాత భారతదేశంలో అపారంగా ఉన్నటువంటి ధోర్యం నిల్వలు ఉపయోగించుకోవడం ద్వారా నిరంతరాయంగా విద్యుత్తు అందించడానికి ఎలాంటి పర్యావరణ విఘాతం కానటువంటి వ్యవస్థలను భారతదేశం తయారు చేయబోతుందని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.